హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ పార్ట్‌ని ఎవరు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే కొంతమంది నాకు క్లియర్‌గా క్రిస్టల్స్ గురించి కాంటాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో, ఇది చూస్తే మీకు ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మీ రిక్వైర్మెంట్ అనేది మీరు ఈజీగా చెప్పడం కానీ మీకు కూడా ఎలాంటి క్రిస్టల్ యూజ్ చేస్తే బావుంటుంది అనే క్లారిటీ కూడా వస్తుంది. సో, ఈ పార్ట్‌ని అయితే ఎవరు స్కిప్ చేయకుండా వినడానికే ట్రై చేయండి. సో, కొంతమంది ఏంటంటే రాశి ప్రకారం తీసుకుంటున్నారు. కొంతమందేంటంటే సిట్యుయేషన్ ప్రకారం తీసుకుంటారు. ఇలానే తీసుకోవాలండి. అంటే ఇప్పుడు మీకేదైనా ఒక సిట్యుయేషన్ ఉందనుకోండి. దాని ప్రకారం మీరు క్రిస్టల్‌ని ఆర్డర్ చేసుకోవడం ఒక టైపు. రాశి ప్రకారం అనేసరికి కొన్ని సార్లు ఏమవుతుందంటే రాశిలో కూడా ఒక పర్టిక్యులర్ క్రిస్టల్ యూజ్ చేయొచ్చు. ఆర్ కాంబినేషన్‌లో కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా రాశిలో కూడా కొన్ని సార్లు సిట్యుయేషన్స్ వైస్ యూజ్ చేయాలనుకుంటే అది ఇంకొక టైపు. ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ అండి. అంటే అన్నీ సేమ్ ఉండవు. సో, మీ రిక్వైర్‌మెంట్ ప్రకారమే క్రిస్టల్‌ని డిజైన్ చేయడం అయితే జరుగుతుందండి. సో, నేను కొన్ని ఎగ్జాంపుల్స్‌గా కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే, క్రిస్టల్స్ గురించి మీకు మరికొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది అని చెప్పి. సో, రీసెంట్‌గా నేనేంటంటే ఒక క్రిస్టల్‌నయితే డిజైన్ చేశాను. అది అంటే ఒకళ్ళు ఆర్డర్ చేసుకోవడం జరిగింది. అదేంటంటే వాళ్ళు రిలేషన్‌షిప్‌లోని అంటే రాంగ్ పర్సన్స్‌ని అట్రాక్ట్ చేసుకోవడం కానీ, రాంగ్ వేలో రిలేషన్‌షిప్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ, సో, వాళ్ళకి ఏది కరెక్ట్, ఏది రాంగో అర్థం అవ్వకపోవడం, వాళ్ళకి ఎవరు ఎలాంటి వ్యక్తి సూట్ అవుతారో అర్థం కాకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అన్నట్టుగా ఇష్యూ అన్నమాట. సో, యాక్చువల్‌గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇఫ్ ఒక పర్సన్ వాళ్ళ లైఫ్‌లో లవ్‌ని అట్రాక్ట్ చేసుకోవాలి అనుకుంటే యూనివర్సల్‌గా యూజ్ చేసేదైతే ఈ రోజ్ క్వార్ట్జేనండి. ఇంకా దానికి తిరుగులేదు. మ్యారేజ్‌ని అట్రాక్ట్ చేసుకోవాలి అనుకున్నా, లవ్‌ని అట్రాక్ట్ చేసుకోవాలి అనుకున్నా ఇంకా ఇదే. బట్ ఇప్పుడు కొంతమందేంటంటే, ఇలా అంటే లవ్‌ని అట్రాక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పటికీ కూడా కొన్ని సార్లేంటంటే రాంగ్ పర్సన్స్‌ని అట్రాక్ట్ చేసుకోవడం, వాళ్ళ ఇంటెన్షన్స్‌ని వాళ్ళు కరెక్ట్‌గా సెట్ చేసుకోకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, ఇలాంటి వ్యక్తుల కోసం ఏంటి అంటే, ఒక కస్టమైజ్డ్ బ్రేస్లెట్‌నయితే నేను డిజైన్ చేశాను. అది ఏంటి అంటే ఇదండి. మీరు చూసినట్టయితే ఇది ఒక కాంబినేషన్‌లో వస్తుంది. సో, ఇందులో యూజ్ చేసే క్రిస్టల్స్ అన్నీ కూడా ఏంటంటే, మీ సిట్యుయేషన్స్‌ని మీరు బెటర్‌గా అర్థం చేసుకోవడానికి, వ్యక్తులతో మీరు కమ్యూనికేట్ చేయడానికి, వ్యక్తులతో కమ్యూనికేట్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో మీకు అర్థం అవ్వడానికి, అట్ ద సేమ్ టైమ్ మీరెక్కడి వరకు కమ్యూనికేట్ చేయాలి అని తెలుసుకోవడానికి, పాస్ట్ రిలేషన్‌షిప్స్ వల్ల బాగా ట్రామా కానీ క్రియేట్ చేసుకుంటే హీల్ అవ్వడానికి, సో, ఆ ఇంపాక్ట్ వేరే రిలేషన్‌షిప్ మీద పడకుండా ఉండడానికి, సో, డిఫరెంట్ వేస్‌లోనేంటంటే ఆలోచించి ఈ క్రిస్టల్‌నయితే డిజైన్ చేయడం జరిగింది. సో, ఇదైతే ఒక యూనిక్ కాంబినేషన్ అండి. సో, నేను చెప్పాను కదా! సిట్యుయేషన్స్ బట్టే క్రిస్టల్స్ అయితే ఉంటాయి. ఈవెన్ కొంతమందేంటంటే రాసుల వారీగా అడుగుతూ ఉంటారు. సో, ఇలా రాసుల వారీగా అడిగే వాళ్ళకి కూడా నేనేంటంటే ఇలా డిజైన్ చేస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే ఇది కర్కాటక రాశికండి. ఇది ధనుస్సు రాశి. ఇది మిథున్ రాశి. ఇది కుంభరాశికి. ఇది వృషభ రాశికి. ఇది మకర రాశి. ఇది కన్యా రాశికి. ఇది వృశ్చిక రాశికి. సో, అన్నీ చూపించలేదని ఎవరు అనుకోవద్దు. మీరు కస్టమైజ్ చేయమన్న ప్రకారమే ఏవైనా ఉంటాయి. సో, ఎగ్జాంపుల్‌గా కొన్ని ఆర్డర్స్ చూపించాలి అని చెప్పి నేను చూపించాను అంతే. సో, ఇవన్నీ గూడా రాసుల వారీగా ఉంటాయి. ఈవెన్ రాశిలో కూడా కొంతమందేంటంటే కెరియరు, ఫినాన్సెస్ అనుకోని అడుగుతూ ఉంటారు. మీరు ఈ టైప్ కానీ చూసినట్టయితే ఇవి కుంభరాశిలో కెరియర్ అండ్ ఫినాన్సెస్ రిలేటెడ్‌గా ఆర్డర్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఇది చూసినట్టయితే వృషభ రాశిలోని కెరియర్ అండ్ ఫినాన్సెస్ బేస్డ్‌గా ఆర్డర్ చేసుకున్నారని చెప్పొచ్చు. దీనికి మనీ మాగ్నెట్ బ్రేస్లెట్‌కి కూడా చాలా డిఫరెన్స్ ఉంటదండి. ఇంతకు ముందు కూడా మనీ మాగ్నెట్ చూపించాను. సో, ఇది చూసినట్టయితే ఇది మనీ మాగ్నెట్. సో, కస్టమైజ్ చేసేవైతే డిఫరెంట్‌గా ఉంటాయి రాసుల వారీగా కూడా. సో, అంటే ఇంత డిఫరెన్స్ అయితే ఉంటది. ఒక పర్సన్ రిక్వైర్మెంట్ ప్రకారం అయితే ఇలా కస్టమైజ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ కొంతమంది హెల్త్ ఇష్యూస్‌తో కూడా వస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళ సిట్యుయేషన్స్ ప్రకారం కొన్ని చెప్తూ ఉంటారు. సో, ఇది చూసినట్టయితే అంటే ఒకళ్ళు ఆర్డర్ చేశారు. అది ఎలా అంటే వాళ్ళకి సమ్ కైండ్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. సో, ఆ బేసిస్‌లోని వాళ్ళు కొంచెం హీల్ అవ్వడానికి, వాళ్ళు బెటర్‌గా ఫీల్ అవ్వడానికైతే ఇది కస్టమైజ్ చేయడం జరిగింది. ఇది చూసినట్టయితే ఇది హెడేక్, మైగ్రేన్ అంటే టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి కదా! అలాంటి వాళ్ళ కోసం అయితే కస్టమైజ్ చేయడం జరిగింది. సో, ఇవేంటంటే చక్రాస్ బేస్డ్‌గా అయితే చేయడం అయితే జరుగుతుందండి. ప్రతిది కూడా ఏంటంటే చాలా ఆలోచించి డిజైన్ చేయాల్సి ఉంటది. సో, ఏవైనా సరే ఇవైతే కస్టమైజ్డ్. ఇలా సిట్యుయేషన్స్ బట్టి కొన్ని చేస్తూ ఉండడం అయితే జరుగుతదండి.
సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్రిస్టల్స్ అనేవి ఏంటంటే జస్ట్ ఏదో ర్యాండమ్‌గా ఇది అన్నట్టుగా కాకుండా మీ సిట్యుయేషన్స్ కానీ, మీ రిక్వైర్మెంట్ కానీ క్లియర్‌గా చెప్పిన దాని ప్రకారమే కస్టమైజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పిందైతే. సో ఫస్ట్ అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే ఆర్ క్రిస్టల్స్‌కి సంబంధించి డీటెయిల్స్ కావాలి, క్రిస్టల్స్ ఆర్డర్ చేయాలి అనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అన్నీ ఉంటాయి. అండ్ వాట్సాప్ నంబర్ కూడా ఉంటుంది. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం వచ్చే 3 నెలల్లో మీకు రిలేషన్‌షిప్‌లో ఎలా ఉంటుంది? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైమ్ టు టైమ్ రిలేషన్‌షిప్‌లో చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ అందరి రిలేషన్‌షిప్స్ కూడా సేమ్ ఉండవు. రిలేషన్‌షిప్ స్టేటస్ అనేది సేమ్ ఉండదు. కొన్ని చేంజెస్ అనేవి ఫ్రీక్వెంట్‌గా వస్తూనే ఉంటాయి. అలా చూసుకున్నట్టయితే మరి మీ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ 3 మంత్స్‌లో అనేది చూద్దాం. ఇలాంటి రీడింగ్ చేయడానికి ఒకటే రీజన్ అండి. రీసెంట్‌గానే లూనార్ ఎక్లిప్స్ వచ్చింది కాబట్టి కొన్ని సైకిల్స్ అనేవి కంప్లీషన్ ఇండికేట్ చేస్తాయి. అది నేను గతంలో కూడా మీకు చెప్పాను. సో, అందుకే అసలు మరి ఇలాంటి ఎక్లిప్స్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది? ఒక ఎక్లిప్స్ వచ్చింది అంటే మినిమమ్ 6 మంత్స్ వరకు దాని ఇంపాక్ట్ అయితే ఉంటదండి. బట్ 3 మంత్స్ వరకు ఎలా ఉంటుందనేదైతే ఈ రోజు రీడింగ్‌లో చూద్దాం. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఈపీ క్యూఆర్‌వై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎఫ్‌జీహెచ్‌ఐజేఎస్‌టీ యూజెడ్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి కేఎల్ఎంఎన్ఓవిడబ్ల్యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో, మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఏబీసీడీఈపీ క్యూఆర్‌వై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీకు రిలేషన్‌షిప్‌లో ఎలా ఉంటుంది? వచ్చే 3 నెలల్లో మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, యాక్చువల్‌గా రిలేషన్‌షిప్‌లో మీరేంటంటే ఆల్రెడీ ఒక బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నారండి. నాకు తెలిసినంత వరకు చాలా మందేంటంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కానీ, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ కానీ ఆల్మోస్ట్ ఒక సెపరేషన్ ఫేజ్‌లో ఉన్నారని చెప్పొచ్చు. కొంతమందికి ఆల్రెడీ సెపరేషన్ కూడా జరిగిపోయి ఉండొచ్చు. ఎందుకంటే రిలేషన్‌షిప్ అనేసరికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమందయితే స్టిల్ సింగిల్ అనమాట. చాలా మ్యాచెస్ చూడడం కానీ, చాలా మంది వ్యక్తులతో ట్రావెల్ అవ్వడం కానీ ఇవన్నీ జరిగాయి కానీ బట్ స్టిల్ ఇంకా అంటే అది ఎలా ఉంది అంటే కాంప్లికేటెడ్ గానే ఉంది. ఏ క్లారిటీ రావట్లేదు. అసలు ఎవరిని చూజ్ చేసుకోవాలి, లైఫ్ ఎటువైపు వెళ్తుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. మొత్తానికేంటంటే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారండి. చాలా సఫర్ అవుతున్నారని చెప్పొచ్చు. ఏమీ అర్థం కాని పరిస్థితి. నెక్స్ట్ ఏంటి అంటే ఏం తెలీదు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇదే మీ లైఫ్‌లో నడుస్తుంది. అంటే ఓకే. లైఫ్ మంచిగా ఉంది. లైఫ్ చేంజ్ అయిపోతుంది. సో, ఓవరాల్‌గా లైఫ్ సెట్ అయిపోతుంది అనుకోవడానికైతే ఏం లేదు. ఎందుకంటే లైఫ్ ఏంటంటే చాలా క్లూలెస్‌గా ఉంది. పర్టిక్యులర్‌గా లైఫ్ అనే దానికంటే కూడా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కంప్లీట్‌గా క్లూలెస్‌గా ఫీల్ అవుతున్నారు. ఏ మార్పులు రావట్లేదు. ఏమీ జరగట్లేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏమైనా చేస్తున్నా సరే వర్కౌట్ అవ్వట్లేదు. సో, మొత్తానికి సఫర్ అవుతున్నారు అని మాత్రం నేను చెప్పగలనండి. సో, నాకు తెలిసి
ఈ 3 మంత్స్‌లో కూడా కొంచెం అంటే సిట్యుయేషన్స్ అయితే ఇలా ఉంటాయి. ఒకేసారి ఎండ్ అయిపోతాయి. ఒకేసారి చేంజెస్ వచ్చేస్తాయని నేను అనుకోను. కొంతకాలం అయితే ఈ స్ట్రగుల్ మీరు ఫేస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. కొంతమందికేంటంటే క్లియర్‌గా రిలేషన్‌షిప్ కూడా ఎండ్ అయిపోతుంది. దానికి కూడా మీరేంటంటే రెడీగా ఉండాలి. ఎందుకంటే అందరి సిట్యుయేషన్స్ సేమ్ ఉండవు కాబట్టి నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలనండి. కొంతమందేంటంటే ఇంకా ఇలాంటి స్ట్రగుల్ కొంతకాలం తీసుకోవాల్సి ఉంటది. కొంతమందికి మాత్రం రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అవునన్నా కాదన్నా దానికేంటంటే మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండడం కానీ ఆర్ ఆల్రెడీ ఎండ్ అయిపోయిన రిలేషన్‌షిప్‌ని మీరు యాక్సెప్ట్ చేయడం కానీ చెయ్యాలి. అంటే ఇది ఎండ్ అయిపోయింది ఆర్ ఇక్కడ ఇలా జరిగిపోయింది అని ఇంకా కొంతమందేంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కొంతమంది మాత్రం ప్రాసెస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో, మొత్తానికి మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే ఇంక ఫైనల్‌గా ఇది యాక్సెప్ట్ చేయడం కానీ, ఈ పెయిన్‌ని కానీ మీరు ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. మేబీ కర్మ ఫలితం అంటారు కదా! అది మీరేంటంటే అనుభవించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కొంతకాలం ఏంటంటే ఈ సఫరింగ్ అయితే ఉంటది. సో, నేను ఆల్రెడీ చెప్పాను ఎక్లిప్సెస్ అనేవేంటంటే గుడ్ చేస్తాయి, బ్యాడ్ చేస్తాయి అని చెప్పి. సో, అలా చూసుకున్నట్టయితే కొంతకాలం కొంతమందికి మాత్రం స్ట్రగుల్ ఉంటదండి. అలానే ఇంకొంతమందికి ఎలా అనిపిస్తదంటే నెక్స్ట్ ఏంటి? మరి ఎటువైపు వెళ్తాం? లైఫ్ ఎటువైపు వెళ్తుంది? సో, ఈ రిలేషన్‌షిప్ ఇలా ఉంది కదా! ఆర్ ఈ రిలేషన్‌షిప్ ఇలా ఎండ్ అయిపోయింది కదా! మరి ఏం చేసేది? అని ఇలా కొంత మీరేంటంటే స్టక్ అయిపోవడం కానీ, సఫర్ అవ్వడం కానీ, క్లూలెస్‌గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఆ తర్వాత మాత్రం మీకేంటంటే ఆర్కేంజెల్ చామ్యల్ సపోర్ట్ చేస్తారు. మిమ్మల్ని గైడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఎందుకంటే ఏంజెల్స్ ఎప్పుడు కూడా మనల్ని ప్రొటెక్ట్ చేయడం కానీ, గైడ్ చేయడం కానీ, సో వాళ్ళ డ్యూటీ కాబట్టి మీకు కొన్ని సైన్స్ అయితే వస్తూ ఉంటాయి. అది ఎలా అంటే మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్‌గా వర్క్ చేస్తుంటదండి. అంటే మీరు కొన్ని స్ట్రాంగ్‌గా సెన్స్ చేయడం కానీ, మీకేదో అనిపిస్తూ ఉంటది. అంటే అది ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఫీల్ అవుతున్నవేంటంటే జరగడం స్టార్ట్ అవుతాయి. ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అనేవి స్ట్రాంగ్‌గా ఉంటాయండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో థర్డ్ ఐ చక్ర అనేది యాక్టివేట్ అవుతది. సో, థర్డ్ ఐ చక్ర అనేది యాక్టివేట్ అయ్యింది అంటే దాని అర్థం ఒకటే. ఆర్కేంజెల్ చామ్యుయల్ మీ సిట్యుయేషన్స్ మీద యాక్టివ్‌గా వర్క్ చేయడం కానీ, మిమ్మల్ని గైడ్ చేయడం కానీ, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీకు కొంత క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో, ఈ ప్రాసెస్‌లోనే ఏంటంటే మీకు కొన్ని అనిపించడం కానీ, మీరేంటంటే కొన్ని చెయ్యాలి, ఇక్కడ ఈ అవసరం ఉంది అని తెలుసుకొని మీరేంటంటే మీ ప్రయత్నాలు స్టార్ట్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో, ఇలాంటివి జరుగుతున్న ప్రాసెస్‌లోనే ఏంటంటే మీకు ఒక క్లారిటీ వస్తది. మీ లైఫ్ ఎటువైపు వెళ్తుంది? రిలేషన్‌షిప్‌లో ఏం జరుగుతుంది? ఆర్ అసలు మీరు రిలేషన్‌షిప్‌లో ఎలాంటి చేంజెస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే స్లోగా తెలుసుకుంటారు. బట్ ఒక్కటి మాత్రం నేను చెప్పగలనండి. ఖచ్చితంగా ఈ 3 మంత్స్‌లో మీరొక పర్సన్‌నయితే మీట్ అవుతారు. కొంతమంది న్యూ పర్సన్‌నే మీట్ అవుతారు. కొంతమందికి మాత్రం సెకండ్ ఛాన్స్ కూడా వస్తుంది. యూనివర్స్ మరి అన్‌ఫెయిర్‌గా ఆర్ క్రూయల్‌గా ఇద్దరు వ్యక్తులనైతే బ్రేక్ చేయదు. బట్ కొంతమందికి ఒక సెకండ్ ఛాన్స్ వస్తది. ఈ సెకండ్ ఛాన్స్ కూడా ఎలా వస్తది అంటే, ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని కావాలి అనుకుంటున్నప్పుడు, ఆర్ ఆ వ్యక్తి కూడా మీ మీద సేమ్ ఫీలింగ్స్‌తో ఉన్నప్పుడు మాత్రం అలాంటి ఒక ఛాన్స్ యూనివర్స్ ఇద్దరికీ ఇస్తది. అలాంటి పాసిబిలిటీ అయితే ఈ కార్డ్స్‌లో కనిపిస్తుంది. సో, అప్పుడు మీరేంటంటే రిలేషన్‌షిప్‌లో ఒక న్యూ బిగినింగ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది కూడా వెంటనే జరగదు కానీ, బట్ ఇక్కడ ఒక సెకండ్ ఛాన్స్ ఉంది. ఆర్ ఈ రిలేషన్‌షిప్ ఇంకా ఎండ్ అవ్వలేదు అనే క్లారిటీ మాత్రం మీలో కొంతమందికొస్తది. ఎందుకంటే, ఆ టైంలో మీ థర్డ్ ఐ చక్ర అనేది యాక్టివేట్ అవుతదండి. మీ థాట్స్ అనేవి క్లియర్‌గా ఉండడం కానీ, మీరు కరెక్ట్‌గా ఫోకస్ చేయడం కానీ, ఆ ఓవర్ థింకింగ్ అనేది మానేయడం కానీ, మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తుంది, మీరు ఎటువైపు వెళ్ళాలి, మీ లైఫ్ ఎటు వెళ్తుంది అనేదైతే మీరు తెలుసుకుంటారు. ఏది ఏమైనా సరే ఒక రొమాంటిక్ కనెక్షన్ అయితే ఈ పర్టిక్యులర్ ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళు తొందరలోనే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మేబీ ఒక న్యూ పర్సన్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇఫ్ మీరేమైనా మ్యాచెస్ చూస్తున్నట్టయితే మీరొక పర్సన్‌ని మీట్ అవ్వడం కానీ ఆర్ ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తుంటే లైక్ కొంతమంది సింగిల్‌గా ఉంటారు. వాళ్ళ లైఫ్‌లోకి ఎప్పుడు ఒక పర్సన్ వస్తారు అని అలా వెయిట్ చేస్తూ ఉంటారు. మీలాంటి వాళ్ళకి కూడా ఒక పర్సన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. కొంతమందికి మాత్రం ఓల్డ్ పర్సన్స్ ఆర్ గతంలో కొన్ని మ్యాచెస్ చూసినప్పుడు వర్కౌట్ అవ్వవు కదా! సో, అలాంటి మ్యాచెస్ రావడం కానీ ఇది కూడా జరగొచ్చు. సెకండ్ ఛాన్స్ అనేసరికి అలాంటి పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది మీ కార్డ్స్‌లో. ఏది ఏమైనా సరే బ్యూటిఫుల్ పాసిబిలిటీస్ ఉన్నాయండి. కొంతకాలం అయితే సఫర్ అవ్వాల్సుంటది. కొంతకాలం అయితే ఈ పెయిన్ తప్పదు. సో, దీన్ని మీరు ఫేస్ చేయడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండడమే మంచిది. ఎందుకంటే మీరు ఇక్కడ షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నారు. సో, పెయిన్ నుంచి తప్పించుకోవడానికి ఇంకేవో ప్రయత్నాలు చేస్తున్నారంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. సో, ఇక్కడ మీరు ఏదైతే ఫేస్ చేయాల్సుందో, ఏదైతే క్లియర్ చేసుకోవాల్సుందో అది క్లియర్ చేసుకోవడానికే ట్రై చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా కార్మిక్ డెట్స్ అయితే క్యారీ చేస్తున్నట్టున్నారు. సో, అందుకే ఈ సఫరింగ్ అయితే తప్పట్లేదు. నేను చెప్పినట్టుగా కొన్ని రిలేషన్‌షిప్స్ అయితే ఖచ్చితంగా ఎండ్ అవుతాయండి. సో, అవి ఎండ్ అవ్వడం అనేది ఇన్నెవిటబుల్. వాటినైతే మరి ఎవరు చేంజ్ చేయలేరు. బట్ అందులో కొంతమందికి మాత్రం సెకండ్ ఛాన్స్ వస్తది. కొంతమందికి మాత్రం న్యూ పర్సనే వస్తారు. సో, ఎవరు కూడా అంటే ఇలా ఓల్డ్ పర్సనే వస్తారు అని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అలానే న్యూ పర్సనే వస్తారేమో అని కూడా అనుకోవద్దు. ఏదైనా జరగొచ్చు. ఇంకా అది ఫైనల్‌గా మీ డెస్టినీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కానీ మీరేంటంటే రిలేషన్‌షిప్‌లో చేంజెస్ మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇంత సఫర్ అయిన మీరు, ఎంత స్ట్రగుల్ తీసుకున్న మీరు
ఖచ్చితంగా నెక్స్ట్ 3 మంత్స్‌లో మాత్రం రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మేజర్ షిఫ్ట్సే చూస్తారని అయితే నేను చెప్పగలను. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ఛాన్స్ మాత్రం మోస్ట్‌లీ ఎవరికొస్తదంటే, ఆ పర్సన్ కూడా మీలా సిమిలర్ ఎనర్జీని పొసెస్ చేస్తేనే మీలాంటి వాళ్ళకే ఒక ఛాన్స్ అయితే ఉంది. ఇఫ్ ఆ పర్సన్‌కి ఇష్టం లేదు, ఆ పర్సన్ అసలు అంటే మీతో కలిసి ఉండాలి అనుకోవట్లేదు. ఆర్ వాళ్ళకేంటంటే సింగిల్‌గా ఆర్ సెపరేట్‌గా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలి అనుకుంటున్నారంటే, అలాంటి రిలేషన్‌షిప్‌లో పాసిబిలిటీస్ అయితే కొంచెం తక్కువుంటాయి. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఇద్దరూ కావాలనుకుంటే, ఇద్దరు సేమ్ వైబ్రేషన్స్ క్యారీ చేస్తుంటారు. అలాంటప్పుడు ఏంటంటే, యూనివర్స్ అలాంటి పర్సన్స్‌కి ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వగలుగుతుంది. అదే ఇప్పుడు ఆ పర్సన్‌కి ఇష్టం లేదు, వాళ్ళకి ఇంకొకళ్ళున్నారు. సో, వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా ఉంది అన్నప్పుడు ఏంటంటే, అలాంటప్పుడు కొంచెం కష్టమవుతది కాబట్టి, సో, మోస్ట్‌లీ అలాంటి వాళ్ళైతే న్యూ పర్సన్‌నే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఏది ఏమైనా సరే జనరల్ రీడింగ్ యాస్పెక్ట్‌లో చూసినప్పుడు మాత్రం ఒక సెకండ్ ఛాన్స్ కానీ, ఒక పాసిబిలిటీ కానీ కనిపిస్తుంది కాబట్టి, మీరు ఒక 50% హోప్ పెట్టుకోండి. 50% మాత్రం పెద్దగా హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. బట్ మీరు ఫైనల్‌గా హ్యాపీగా ఉండేలాగా మీ లైఫ్‌లోకైతే ఒక వ్యక్తి వస్తారు. వాళ్ళని మీరు మీట్ అవుతారు. సో, దీనికోసం అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్‌గా మీరు చాలా రోజుల నుంచి మీ లైఫ్‌ని సెట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి. ఐ మీన్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీరు కూడా హ్యాపీగా ఉండాలి. మరి ఏం చేస్తే బావుంటుంది? ఎలా ఉంటే బావుంటుందనుకోని మీ వైపు నుంచి మీరు చాలా చాలా ప్రయత్నాలైతే చేస్తూనే ఉన్నారు. బట్ ఏవి కూడా ఫలించట్లేదు. మీకేం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇక్కడ అసలు రిలేషన్‌షిప్‌లో ఎలా ప్రయారిటైజ్ చేయాలి? రిలేషన్‌షిప్‌లో ఏం దొరికితే మీరు హ్యాపీగా ఉంటారు అనేది కూడా మీకైతే క్లారిటీ లేదు. సో, దానివల్ల టైమ్ టు టైమ్ స్టక్ అయిపోతున్నారు. బట్ నేను చెప్పినట్టుగా మీ ఇంట్యూషన్ ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తది. ఆర్ మీకు కొన్ని అర్థమయ్యేలా చేస్తది. సో, మీరేంటంటే కేవలం ఇక్కడ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కానీ, పరిస్థితులను కానీ నమ్మకుండా మీ మనసు ఏం చెప్తుంది? మీరేం ఫీల్ అవుతున్నారు? మీకెలా అనిపిస్తుందో అదే ఫాలో అవ్వండి. ఇక్కడ ఎవరు చెప్పింది కూడా మీరు వినాల్సిన అవసరం లేదు. ఇలా ఎందుకు అంటే ఆర్కేంజెల్ చామ్యుయల్ మీకు గైడ్ చేస్తుంటారండి. మీకేదో ఒక రకంగా సైన్స్ ఇస్తుంటారు. ఈ సైన్స్ మీకు ఎక్స్‌టర్నల్‌గా కాకుండా మీకే అనిపించడం లాగా ఉంటాయన్నమాట. సో, మీరు ఏదైతే అనుకుంటారో, మీకేదైతే ఆ ఫీలింగ్ వస్తూ ఉంటదో మోస్ట్‌లీ అదే జరుగుతది. సో, ఈ టైంలోనేంటంటే ఒక వ్యక్తితో వర్కౌట్ అవుతది రిలేషన్‌షిప్ అని మీకు బలంగా అనిపిస్తుందనుకోండి అదే జరుగుతది. అవ్వదు అనిపిస్తే అదే జరుగుతది. అంటే అలా ఉంటదన్నమాట మీ ఇంట్యూటివ్ ఎబిలిటీ. సో, సిట్యుయేషన్స్‌నేంటంటే జస్ట్ పైపైన సర్ఫేస్‌లో చూడకుండా డీప్‌గా కానీ చూస్తే మీ ఇంట్యూషన్ అనేది ఇంకా బెటర్‌గా వర్క్ చేస్తది. ఎందుకంటే కొంతమంది ఇక్కడ వాళ్ళు ఏదైతే చూస్తుంటారో అదే జరిగిపోతది అని అనుకుంటారు మోస్ట్‌లీ. అలా కాకుండా ఒక సిట్యుయేషన్‌లో డీప్‌గా కానీ అంటే ఆలోచిస్తే ఏం జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని మీకు అనిపిస్తదో మోస్ట్‌లీ అవే జరుగుతాయి. సో, ఏది పైపైన చూసి నమ్మేయడం కానీ, ఈజీగా మ్యానిపులేట్ అవ్వడం కానీ అలాంటివి జరగకుండా మాత్రం ఈ 3 మంత్స్‌లో మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తే డెఫినెట్‌గా రీయూనియన్ కానీ, న్యూ బిగినింగ్స్ కానీ, హ్యాపీ ఎండింగ్స్ కానీ కనిపిస్తున్నాయండి. న్యూ బిగినింగ్ కంటే కూడా హ్యాపీ ఎండింగ్ ఎక్కువ కనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే చాలా మందికి రిలేషన్‌షిప్‌లో సెకండ్ ఛాన్స్ వస్తది. సో, ఈ ఛాన్స్‌ని మీరేంటంటే ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాల్సి ఉంటది. అంటే ఒక ఛాన్స్ వచ్చినంత మాత్రాన ఇంకా అంతా సెట్ అయిపోయినట్టు కాదండి. ఒక ఛాన్స్ వచ్చిన తర్వాత దాన్ని మీరేంటంటే నిలబెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో, ఒక క్లారిటీ, ఒక అండర్‌స్టాండింగ్ అండ్ కొంచెం పేషెన్స్‌తోని సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎఫ్‌జీహెచ్, ఐజే, ఎస్‌టియు, జెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే 3 నెలల్లో మీకు రిలేషన్‌షిప్‌లో ఎలా ఉంటుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే,
ఈ 3 మంత్స్‌లో కూడా మీరు కొంచెం రాంగ్ పర్సన్స్‌కి అటాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. కొంచెం అది చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది అంటే వాళ్ళు ట్రూ లవ్ ఫైండ్ చేయాలి, రియల్ హ్యాపీనెస్‌ని ఫైండ్ చేయాలి అనుకోని ఆ డెస్పరేషన్‌లోని చాలా వరకు రాంగ్ పర్సన్స్‌ని అట్రాక్ట్ చేసుకోవడం, సో రాంగ్ పర్సన్స్‌తో ఎంగేజ్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ టైంకైతే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. చాలా కంఫర్టబుల్‌గా ఉంటారు. ఆ పర్సన్ కూడా అన్ని రకాలుగా కంఫర్ట్ ఇస్తారు. సో వీళ్ళేమనుకుంటారంటే ఓకే. మనకి కరెక్ట్ అయిన పర్సన్ దొరికారు. సో మనం ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అన్నట్టు ఫీల్ అవుతారు. కానీ మీరు ఎలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్నా, ఎలాంటి పెయిన్ తీసుకుంటున్నా రాంగ్ పర్సన్‌ని కానీ, రాంగ్ రిలేషన్‌షిప్‌ని మాత్రం అట్రాక్ట్ చేసుకోవద్దు. మెయిన్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము సింగిల్‌గా ఉన్నవాళ్ళు మేబీ కొంచెం డెస్పరేషన్‌లోని అలా ఒక పర్సన్‌ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఎవరైనా సరే ఒక హారిబుల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే, వాళ్ళు కూడా మేబీ ఇంకొక రిలేషన్‌షిప్ అయితే వాళ్ళకి సెట్ అవుతుంది అనుకోని వెతుక్కునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఇలాంటి వ్యక్తుల్ని మీట్ అవుతూ ఉంటారు. సో మీరు కానీ అలాంటి వ్యక్తులతో ఎంగేజ్ అయితే మాత్రం ఫినాన్షియల్‌గా మీరేంటంటే చాలా లాస్ అవ్వచ్చు. ఆర్ ఎమోషనల్‌గా కూడా మీ ఎనర్జీ అనేది చాలా డ్రైన్ అవ్వచ్చు. ఐ మీన్ వ్యక్తులేంటంటే మిమ్మల్ని యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు చార్మింగ్ పర్సనాలిటీ చూసి మీరేంటంటే ఓకే. వీళ్ళకి మనం అంటే నిజంగానే లవ్ ఉంది. సో వాళ్ళు కూడా మనల్ని చూసి అలానే ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా ఒక రాంగ్ ఇంప్రెషన్‌ని వాళ్ళు క్రియేట్ చేయొచ్చు. అది మిమ్మల్ని మానిప్యులేట్ చేయడం అండి. సో ఇలా మిమ్మల్ని మానిప్యులేట్ చేసి యూజ్ చేసుకునే ఛాన్స్ ఆల్రెడీ కొంతమందికైతే ఇలాంటి వ్యక్తి వాళ్ళ లైఫ్‌లో ఉన్నట్టే నాకైతే అనిపిస్తుంది. బట్ కొంతమందేంటంటే ఈ 3 మంత్స్‌లో కూడా అలాంటి వ్యక్తిని కూడా మీట్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి కూడా నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఓకే. ఇలాంటి వ్యక్తిని మీరు మీట్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఎప్పుడైతే చెప్పానో మీరు డెఫినిట్‌గా జాగ్రత్తలు తీసుకుంటారు. బట్ ఆల్రెడీ మీట్ అయిన వాళ్ళు కూడా ఇఫ్ ఆ వ్యక్తి ఇంటెన్షన్స్ మీకు అర్థమవుతున్నప్పుడు కొంచెం వాళ్ళ వైపు నుంచి మీరు అనుకున్న విధంగా సపోర్ట్ దొరకనప్పుడు మాత్రం మీరు అలాంటి వ్యక్తుల్ని కట్ చేసుకోవడానికే ట్రై చేయాలండి. ఇక్కడ క్లియర్‌గా చూసారా? కార్డ్‌ని కట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సో, మీరు అలా కట్ చేయకపోతే మాత్రం తర్వాత మీరు చాలా సఫర్ అవుతారు. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, ఇప్పుడే మీకొక క్లారిటీ ఉండి, మీరేంటంటే ఆ వ్యక్తిని అర్థం చేసుకుంటే జాగ్రత్త పడాలి. ఒకవేళ కానీ మీకు ఇప్పటికే అర్థం అవ్వకపోతే, అర్థమయ్యే టైం వచ్చినప్పుడైనా సరే మీరు కట్ చేయడానికి ట్రై చేయాలి. అంతేకాని వాళ్ళతో అటాచ్‌మెంట్ ఉంది. అలాంటి వ్యక్తిని ఎలా కట్ చేసుకుంటాం? వాళ్ళంటే మాకిష్టం కదా! అని అనుకుంటే మాత్రం తర్వాత మీరు కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. అండ్ ఇంకొకటేంటంటే, మీరు సింగిల్‌గా ఉన్నా సరే డెస్పరేట్‌గా అంటే ఒక వ్యక్తి మన లైఫ్‌లోకి రావాలి అని కూడా రాంగ్ పర్సన్‌ని అట్రాక్ట్ చేసుకోవద్దు. మీరు కొంచెం హీల్ అయ్యి, మీరు సిట్యుయేషన్స్‌ని కొంచెం బెటర్‌గా అర్థం చేసుకుంటే, మీకు ఒరిజినల్‌గా ఎలాంటి వ్యక్తి సూట్ అవుతారో అని మీరు అర్థం చేసుకుంటే, డెఫినిట్‌గా మీకు ఈ 3 మంత్స్‌లో కూడా న్యూ ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తాయండి. ఎందుకంటే, ఇప్పుడు కొంతమంది క్లియర్‌గా వాళ్ళకొచ్చే పర్సన్ ఇలా ఉండాలి. ఇలాంటి వ్యక్తి వస్తేనే మనం హ్యాపీగా ఉంటాం అనుకోని క్లారిటీ మెయింటైన్ చేస్తారు. కొంతమందికి ఆ క్లారిటీ ఉండదు. సర్లే ఎవరో ఒకళ్ళు వస్తే బావుంటుంది. ఒకళ్ళు వస్తే మనం హ్యాపీగా ఉంటాం కదా! మనల్ని కూడా బాగా చూసుకునే వ్యక్తులు కావాలి కదా! అనే ఒక ఆలోచనతో ఉంటారంతే. బట్ వాళ్ళకి ఎవరు సూట్ అవుతారు? ఎలా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారన్నదైతే తెలుసుకోరు. బట్ మీరేంటంటే అవన్నీ తెలుసుకున్న తర్వాతే ఒక వ్యక్తిని మీ లైఫ్‌లోకి ఇన్వైట్ చేసుకోవాలి. లేకపోతే మాత్రం మీరు తర్వాత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా ఎక్కడో కానీ ఒక టైప్ ఆఫ్ కాంప్లికేషన్ అయితే కనిపిస్తుంది. సో, కొన్ని జాగ్రత్తలైతే మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంకొంతమందికేంటంటే ఫ్యామిలీ గ్యాదరింగ్ అనేది జరుగుతదండి. ఇప్పుడు కొన్ని రిలేషన్‌షిప్స్‌లోనేంటంటే కాంప్లికేషన్స్ ఉంటాయి. డిస్ప్యూట్స్ ఉంటాయి. సో, మీలాంటి వాళ్ళకేంటంటే లైక్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అంటే మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా! అలాంటివి జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఈ మీటింగ్స్ వల్ల కూడా సిట్యుయేషన్స్ ఏంటంటే చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికేంటంటే వర్కౌట్ అవుతది. క్లియర్‌గా అంటే సెట్ అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. ఇంకొంతమందికేంటంటే మేబీ వ్యక్తులు కోఆపరేట్ చేయకపోవచ్చు. బట్ వాళ్ళు కోఆపరేట్ చేయకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు కోఆపరేట్ చేయకపోవడం వల్ల వాళ్ళ ట్రూ ఫేసెస్ ఏంటి అనేది మీకు తెలుస్తది. వాళ్ళనేం చేయాలో మీకు ఒక క్లారిటీ వస్తది. ఇప్పటి వరకు అంటే మీరు స్టక్ అయిపోయి ఉంటే డెఫినిట్‌గా మీ క్వెషన్స్‌కి ఈ 3 మంత్స్‌లో ఆన్సర్స్ దొరుకుతాయండి. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో వైఫ్ అండ్ హస్బాండ్ ఎవరైతే ఉంటారో ఆర్ లవర్స్ అయినా సరే ఆర్ ఇంకేదైనా టైప్ రిలేషన్‌షిప్ అయినా సరే ఇప్పుడు వ్యక్తులతో డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతది. కాకపోతే ఆ వ్యక్తులు కోఆపరేట్ చేయరు. బట్ ఈ 3 మంత్స్‌లోనేంటంటే వ్యక్తులు కోఆపరేట్ చేస్తారు. సో, వాళ్ళతో మాట్లాడడం వల్ల మీ లైఫ్‌లోని ఈ సిట్యుయేషన్‌ని మీరేంటంటే ఫైనల్‌గా అర్థం చేసుకోగలుగుతారు. దీనికి సంబంధించి మేబీ కొంతమంది డోర్స్‌ని క్లోజ్ చేస్తారు. కొంతమంది డోర్స్‌ని ఓపెన్ చేస్తారు. సో, ఏది ఏమైనా సరే ఈ 3 మంత్స్‌లో ఫస్ట్ మీరు హీల్ అవ్వడం జరుగుతుందండి. ఇది యాక్చువల్‌గా అన్నిటికంటే కూడా బెస్ట్ థింగ్ అన్నమాట. ఎందుకంటే మీరు హీల్ అయితే మీరు
మీకేది గుడ్, మీకేది బ్యాడ్ అనేది డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. మీరు ఎలాంటి వ్యక్తితో ఉంటే ఫైనల్‌గా హ్యాపీగా ఉంటారనేది మీరు తెలుసుకోగలుగుతారు కాబట్టి, మోస్ట్‌లీ థింగ్స్ అయితే మీకు వర్కౌట్ అవుతాయి. మీరేంటంటే హ్యాపీగా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే న్యూ పర్సన్ కానీ, న్యూ రిలేషన్‌షిప్స్ కానీ వర్కౌట్ అవుతాయి. ఈవెన్ కొంతమందికి ఓల్డ్ రిలేషన్‌షిప్స్ కూడా వర్కౌట్ అవుతాయి. అందుకే ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనొచ్చింది. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ న్యూ బిగినింగ్స్‌కి మాత్రం కొంచెం రిస్క్ తీసుకోవడం కానీ, ఒక క్లారిటీతో కానీ ముందుకు వెళ్ళాల్సుంటది. అంటే సిట్యుయేషన్స్ ఆల్రెడీ మీకు తెలుసు. కొత్తగా చెప్పడానికేం లేదు. ఇప్పుడు ఎవరు ఏం ఫేస్ చేస్తుంటారో వాళ్ళకి తెలుస్తది కాబట్టి, సో, కొంచెం ధైర్యం చేసి మీరేంటంటే ముందుకు వెళ్ళాల్సుంటది. న్యూ బిగినింగ్స్ అనేసరికి ఇవి ఈజీగా, కంఫర్టబుల్‌గా అయితే ఉండేవి కాదు. ఒక స్టెప్ వెయ్యాలి అంటే మీకెలా అనిపిస్తుంటదంటే, అసలు ఇది కరెక్టా కాదా? నేను అంటే ఇంత రిస్క్ తీసుకోవచ్చు. ఇది వర్తీయేనా అనే ఫీలింగ్ వస్తది. బట్ స్టిల్ మీరేంటంటే ఒక స్టెప్ అయితే ముందుకు వెయ్యొచ్చు. డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ వైస్ మీరు కొన్ని చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ 3 మంత్స్‌లోని ఏంటంటే మెయిన్ మ్యాచెస్ చూసుకుంటున్న వాళ్ళకి ఆర్ ఒక వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి మాత్రం చాలా మ్యాచెస్ కనిపించడం కానీ, చాలా మంది వ్యక్తులు పరిచయం అవ్వడం కానీ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందుకే మీరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఎలాంటి వ్యక్తి కావాలో, మీ హార్ట్ ఎలాంటి వ్యక్తిని కోరుకుంటుంది అనే క్లారిటీ మీకుంటే, మీరేంటంటే రాంగ్ పర్సన్స్ ట్రాప్‌లో పడరు. ఆర్ మీరేంటంటే ఒక నెగెటివ్ వేలో వ్యక్తులకి అటాచ్ అవ్వరు. అదే మీకిప్పుడు అలాంటి క్లారిటీ లేదనుకోండి. సో, అందరిని మీరేంటంటే ఒకేలా చూస్తుంటారు. మీరు డిఫరెన్షియేట్ చేయలేకపోతుంటారు. ఆఫ్‌కోర్స్ మీరేంటంటే హీల్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. కొంతమంది క్లియర్‌గా పాస్ట్ రిలేషన్‌షిప్‌లో ఆల్రెడీ సఫర్ అవ్వడం కానీ, ఆర్ పాస్ట్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం కానీ జరిగిందండి. సో, చాలా మందైతే హీల్ అవ్వలేదు. ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు. బట్ ఇప్పుడు మీరేంటంటే హీల్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో, హీలింగ్ అయితే జరుగుతది. సో, ఇలా జరగడం వల్ల ఏంటంటే మీకెవరు కరెక్ట్, మీకెవరు రాంగ్ అనేది తెలుస్తది. బట్ స్టిల్ మనుషులేంటంటే కొంత డెస్పరేట్ అవుతూ ఉంటారు. ప్రతి మనిషికి కూడా ఒక వీక్ మూవ్‌మెంట్ అనేది ఉంటది. సో, ఆ వీక్ మూవ్‌మెంట్‌ని ఏ వ్యక్తి కూడా యూజ్ చేసుకోకుండా మీరు జాగ్రత్త మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే అందరికీ కూడా నెగెటివ్‌గానే జరుగుతది అని నేను అనుకోను కానీ, బట్ ఒక వ్యక్తి వాళ్ళ క్లారిటీతో వాళ్ళు ప్రాపర్ డెసిషన్స్ తీసుకొని వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళేంటంటే గుడ్ పర్సన్స్‌నే మీట్ అవుతారు. గుడ్ పర్సన్స్‌నే మీట్ అవుతారు. గుడ్ రిలేషన్‌షిప్స్‌లోనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. బట్ కొంతమందికి మాత్రం మనం చెప్పలేము. ఏది ఏమైనా సరే ఈ 3 మంత్స్‌లో వచ్చే చేంజెస్ వల్ల డెఫినిట్‌గా మీరేంటంటే చాలా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతారండి. యూనివర్స్‌కైతే గ్రాటిట్యూడ్ కూడా మీరు చెప్పేలాగా చేంజెస్ అయితే వస్తాయని చెప్పొచ్చు. మీ లైఫ్ ఎంత చేంజ్ అయిన దానికి మీరేంటంటే చాలా హ్యాపీగా, చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. కొంతమందికేంటంటే అబ్రాడ్ మ్యాచెస్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ ఎవరైనా సరే అబ్రాడ్ మ్యాచెస్ కానీ ట్రై చేస్తుంటే కొంచెం ఎక్కువగా ట్రై చేయండి. మోస్ట్‌లీ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఏది ఏమైనా సరే ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. కొన్ని రిలేషన్‌షిప్స్‌లోని ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయ్యి డీల్ చేయాల్సిన పరిస్థితి ఉంటది కదా! సో, ఫ్యామిలీస్ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కడి వరకు ఉండాలి? వాళ్ళు ఎక్కడి వరకు మాట్లాడితే బావుంటుంది అనేది మాత్రం ముందే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని మీటింగ్స్ ఏంటంటే పాజిటివ్‌గా చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే మధ్యలో థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడే మాటలు సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి, అలాంటి విషయాల్లోనైతే ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అవి ఈజీగా ఉంటాయండి. గుడ్ చేంజెస్‌ని తీసుకొస్తాయి. ఇలాంటివి మాత్రం చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. న్యూ బిగినింగ్స్ జరిగితే మీరు హ్యాపీగా ఉంటారు అనే క్లారిటీ అయితే మీకుంది. సో, కొంతమందికైతే ఆల్రెడీ న్యూ బిగినింగ్స్ జరిగాయి. నేను చెప్తున్నాను కదా! కొంతమంది ఆల్రెడీ వ్యక్తుల్ని మీట్ అయ్యారండి. బట్ వాళ్ళేంటంటే అంత సాటిస్ఫైయింగ్‌గా కానీ, ఆర్ వాళ్ళు సూట్ అవుతారు అనే ఫీలింగ్ అయితే రావట్లేదు మీకు. కొంతమందికేంటంటే న్యూ బిగినింగ్స్ జరుగుతాయి అని వెయిట్ చేస్తున్నా జరగట్లేదు. బట్ నేను చెప్పినట్టుగా ఈ 3 మంత్స్‌లోని చేంజెస్ మాత్రం వస్తాయండి. మీ కార్డ్స్‌లో మూవ్‌మెంట్ ఉందంటే చాలా ఫాస్ట్‌గానే ఇవన్నీ జరుగుతాయి. మీరు అనుకునే లోపే కొన్ని జరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ప్రతిది కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించడం కానీ, మీ ఇంటెన్షన్స్‌ని మీరు కరెక్ట్‌గా సెట్ చేసుకోవడం కానీ, ఎట్ ద సేమ్ టైమ్ మీరు ఏదైతే అనుకుంటారో అది మీరు చెప్పాలండి. మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి చెప్పడం, మనసులో ఒకటి అనిపిస్తున్నప్పుడు బయటికేమో వేరేగా బిహేవ్ చేయడం, ఆర్ వ్యక్తులు మీకు ఒకలా అనిపిస్తుంటే ఏం కాదులే, మామూలే అనుకోని ఈజీగా తీసుకోవడం. కొంతమందికున్న బ్యాడ్ హాబిట్ ఏంటంటే అదే. నేను చాలా మందితో మాట్లాడిన తర్వాత నాకర్థమైందేంటంటే, వాళ్ళకి వాళ్ళ వ్యక్తుల గురించి అన్నీ తెలుసు. తెలియనిదంటూ ఏం లేదు. బట్ అవన్నీ ఏంటంటే చూసి చూడనట్టుగా ఇగ్నోర్ చేస్తుంటారు. అవన్నీ ఎందుకు ఇగ్నోర్ చేస్తారు అంటే ఒకటే రీజన్. అలా ఇగ్నోర్ చేస్తే రిలేషన్‌షిప్ సెట్ అయిపోతుంది. వ్యక్తి సెట్ అయిపోతారు. అన్ని రకాలుగా హ్యాపీగా ఉంటారనుకుంటారు కానీ, ఎప్పుడైతే కొన్ని నెగెటివ్‌గా తెలుస్తుంటాయో, కొన్ని మీకేంటంటే డిఫరెంట్‌గా అనిపిస్తుంటాయో,
వాటిని మీరు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదండి. వాటిని మీరు ఎప్పుడు కూడా చూసి చూడనట్టుగా ఇగ్నోర్ చేయకూడదు. దానికి రీజన్ ఏంటంటే లాంగ్ రన్‌లో అవే మీరు ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ అన్నమాట. అంటే పెద్దవైపోతాయండి. ఆ తర్వాత మీరేంటంటే అవి సెట్ చేయలేరు. సో, అలాంటి పరిస్థితి మాత్రం మీరు తెచ్చుకోకుండా ముందే మీరు హానెస్ట్‌గా ఉండండి. ఎదుటి వ్యక్తులతో కూడా మీరేంటంటే అలా ఉండమనే చెప్పండి. వాళ్ళు హానెస్ట్‌గా ఉండి వాళ్ళు చెప్పాల్సింది చెప్తే దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేయలేక ఇబ్బంది పడుతూ మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టి అలా అయితే వద్దు. ఎందుకంటే అలాంటివి లాంగ్ రన్‌లో వర్కౌట్ అవ్వవండి. ఇప్పటికైతే పర్వాలేదు కానీ అలా ఎంతకాలం అని మేనేజ్ చేస్తారు. సో, అలాంటివి సెట్ కావు. ఆఫ్‌కోర్స్ ఇక్కడ ఎదుటి వ్యక్తుల్ని ఫస్ట్ పెట్టడం తప్పు కాదు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మిమ్మల్ని మీరు కూడా ఫస్ట్ పెట్టుకోవాలి. మీ నీడ్స్ ఏంటి? మీ రిక్వైర్‌మెంట్ ఏంటి? అనేది కూడా చూసుకోవాలి. అలా అని చెప్పి ఎదుటి వ్యక్తికి కొన్ని చెప్పినప్పుడు స్టబర్న్‌గా ఉండి, రూడ్‌గా ఏది చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరేంటంటే ఒక గుడ్ వేలో చెప్పొచ్చు. సో, ఇలా మీరు చెప్పడం వల్ల థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఏది ఏమైనా సరే ఒక పని చేసే ముందు ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. వ్యక్తులతో వీటి గురించి మీరు డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీ మనసుకి ఏమనిపిస్తుంది, మీకేం కావాలి అని తెలుసుకున్న తర్వాతే ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారి మాత్రం ఒకటి అర్థమైన తర్వాత, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రం ఒక అడుగు వెనక్కి వెయ్యొద్దండి. అలా వేశారు అంటే తర్వాత చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కేఎల్ఎంఎన్ఓవి డబ్ల్యూఎక్స్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే 3 నెలల్లో మీకు రిలేషన్‌షిప్‌లో ఎలా ఉంటుంది? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఆల్రెడీ కొంతమంది రిలేషన్‌షిప్ అయితే కేయోటిక్‌గానే ఉంది. కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. స్టక్ అయిపోయారని చెప్పొచ్చు. అందరికీ ఇలా ఉండకపోవచ్చు కానీ, కొంతమందికైతే తప్పట్లేదు. ఎందుకో కానీ చాలా డిస్టర్బెన్సెస్ కానీ, చాలా ట్రబుల్స్ కానీ ఉన్నాయి. ఎలా సెట్ చేయాలి, ఏంటి అనేది చాలా ఆలోచిస్తున్నా మీకైతే అర్థం అవ్వట్లేదు. ఎలా సెట్ చేయాలి, ఏంటి అనేది. సో, మీరేంటంటే ఇంకా ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నారు. కొంతమందయితే ఇది విడిచిపెట్టేయడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉన్నారు. కొంతమందయితే ఇంకా రెడీగా లేరు. ఎందుకంటే మేబీ కొంతకాలం ఇలా ఉండొచ్చేమో, తర్వాతైనా సెట్ అవ్వచ్చేమో అనే ఒక హోప్‌తో వెయిట్ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, నాకు తెలిసి ఈ 3 మంత్స్‌లో కొంతమందేంటంటే రిలేషన్‌షిప్‌నయితే విడిచిపెట్టేస్తారండి. ఇంక మన వల్ల కాదు, మనం హ్యాండిల్ చేయలేం అనేలాగా వాళ్ళేంటంటే ఫైనల్‌గా డిసైడ్ అయిపోవడం జరుగుతుంది. కొంతమంది మాత్రం విడిచిపెట్టరు. హోల్డ్ చేయడానికి ట్రై చేస్తారు. సో, ఇంకొంతమందేంటంటే ఆలోచిస్తుంటారు. ఏం చేయాలి? ఎలా చేయాలి? మేబీ టైమ్ ఏమైనా ఆన్సర్ చెప్తదేమో అనుకోని అలా చూస్తూ ఉంటారు. బట్ మీరు ఏ కేటగరీలో ఉన్నా సరే యూనివర్స్ ఏంటంటే మీకు కొన్ని సైన్స్ మాత్రం ఇస్తుంటదండి. మీకు కొన్ని అర్థమయ్యేలా చేస్తూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తిని మీరు వద్దనుకోని ఇంకెందుకులే అలాంటి వాళ్ళతో మనం అంటే ఉండలేం. ఇవన్నీ కష్టం అని మీరు ఫీల్ అవుతుంటే, వాళ్ళ పేరుని మీరు ఎక్కడైనా చూడడం కానీ, వాళ్ళకి సంబంధించినవి ఏవైనా మీకు కనిపించడం కానీ, సో, వాళ్ళే మీకు కనిపించడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. అంటే యూనివర్స్ ఏంటంటే కొన్ని సైన్స్ ఇవ్వడం అన్నమాట. లేకపోతే డ్రీమ్స్‌లో వాళ్ళు కనిపించేలా చేయడం కానీ. సో, డెఫినెట్‌గా అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇలాంటి ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నా మీరు ఏ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా సరే, నేను చెప్పిన విధంగానే యూనివర్స్ సైన్స్ ఇస్తదని అనుకోవద్దు. బట్ డిఫరెంట్‌గా సైన్స్ ఇస్తూ ఉంటది. అవేంటంటే మీరు కొంచెం అటెన్షన్ కానీ పే చేస్తే మీకు అర్థమవుతది. అసలు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది అని. ఎందుకంటే కొంతమందికి యూనివర్స్ నుంచి వచ్చే సైన్స్ కానీ ఆ సింక్రోనిసిటీస్ ఏంటి అనేదైతే అర్థం కాదు. బట్ అది అర్థం చేసుకోవాలి అంటే కొంచెం డీప్‌గా దాని మీద ఫోకస్ చేయాల్సుంటదండి. అలా ఫోకస్ చేస్తే మాత్రం క్లియర్‌గా అర్థమవుతది.
అంటే అసలు ఈ యూనివర్స్ ఇక్కడ ఏం చెప్పడానికి ట్రై చేస్తుంది, సో రిలేషన్షిప్లో ఎలాంటి మార్పులు వస్తాయని. బట్ ఏది ఏమైనా సరే ఒక్కటి మాత్రం నేను క్లియర్గా చెప్తానండి, అదేంటంటే ఈ 3 మంత్స్లో మాత్రం ఎవరు కూడా రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో బిగ్ డెసిషన్స్ అయితే తీసేసుకోవద్దు. మేజర్గా డెసిషన్స్ కానీ మీరు తీసుకుంటే మేబీ అవి వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో దానివల్ల మళ్ళీ మీరేంటంటే ఒక స్టెప్ వెనక్కే వేయాల్సి ఉండొచ్చు. అంటే అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండ్ మీకేంటంటే ఇన్ఫర్మేషన్ వస్తుంటదండి. టైమ్ టు టైమ్ మీకు కొన్ని తెలుస్తూ ఉంటాయి. సో దాని ప్రకారం మీరు ఫాలో అయిపోతూ ఉండొచ్చు. సో ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఏం లేకపోయినా ఏ చేంజ్ మీకు కనిపించట్లేదు అనిపించినా సరే మీరేంటంటే టైమ్ బీయింగ్ సైలెంట్ గానే ఉండాలి. అండ్ సిట్యుయేషన్స్‌ని అబ్జర్వ్ చేయడానికే ట్రై చేయాలి కానీ ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి కానీ ఆర్ ఇప్పుడే చేంజెస్ వచ్చేయాలి అని కొంత డెస్పరేట్ అవ్వడానికి కానీ లేదు. ఎందుకంటే యూనివర్స్ ఈ టైంలో మీరు కానీ, మీ పర్సన్ కానీ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో రిఫ్లెక్ట్ చేసుకోవడానికి మీకొక ఛాన్స్ ఇస్తుందండి. సో, ఇలా మీరు రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, మీరు ఈ టైంలో డెసిషన్స్ తీసుకున్నా మళ్ళీ వెనక్కే వచ్చే పరిస్థితి ఉంటది. సో, అదేదో మీరేంటంటే కొంచెం వెయిట్ చేసి సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడం కానీ, మీరసలు ఏం చేస్తే బావుంటుందని ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి కానీ ట్రై చేయడం అయితే మీకు బెటరు. అండ్ ఇంకొకటేంటంటే నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఈవెన్ మీలో ఎవరైనా సింగిల్‌గా ఉన్నా ఆర్ మ్యాచెస్ కోసం ట్రై చేస్తున్నా సరే రష్ అయిపోవద్దండి. తొందరగా మ్యారేజ్ చేసేయాలి. ఎలా అయినా సరే ఈ మ్యాచ్ ఫిక్స్ అయిపోతే బావుంటుంది. అలా అనుకోవద్దు. వర్కౌట్ అవుతాయి. మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటది. టైం అనేది ఆన్సర్ చెప్తది. అప్పటి వరకు మీరేంటంటే రష్ అయిపోయి లైక్ ఏంటంటే రాంగ్ పర్సన్స్‌ని చూజ్ చేసుకొని మళ్ళీ ఛాలెంజెస్ ఫేస్ చేసి ఇలాంటివైతే అవసరం లేదు. యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లో చూస్తుంటే మీరు డెఫినిట్‌గా 3 మంత్స్‌లో స్లో డౌన్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నాకు తెలిసి ఈ టైంలోనేంటంటే ఇఫ్ మీరు వ్యక్తుల్ని మీట్ అయినా ఆర్ ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నా, ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడం కానీ, ఆ వ్యక్తి మీరు ఎంతవరకు కాంపాటబుల్ అని చెప్పి అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కానీ, ఇలాంటివి చేయాల్సి ఉంటది. ఈ టైం అయితే దానికే. ఎక్కువ యాక్షన్ తీసుకోవడానికి, ఎక్కువ ఏవో చేంజెస్ చేసుకోవడానికైతే ఛాన్సెస్ కనిపించట్లేదు. యాక్షన్ తీసుకోవాలి అనుకున్నా తీసుకోవచ్చు కానీ, బట్ ఫుల్‌గా మీరు డిసైడ్ అయ్యారు. ఫుల్‌గా మీకు క్లారిటీ వచ్చింది. సో, మీరు ఇంకా హ్యాండిల్ చేయగలరు అనుకున్నప్పుడు మాత్రమే ఏదైనా చెయ్యాలి. జస్ట్ చేసేద్దాం, ఆ తర్వాత చూద్దాం అనుకుంటే కాన్సిక్వెన్సెస్ మాత్రం ఉంటాయి. అండ్ ఇంకొకటేంటంటే ఎవరైనా మ్యాచెస్ కోసం చూస్తున్నారు, పర్సన్స్ కోసం వెయిట్ చేస్తున్నా మీకు డెఫినిట్‌గా ఆపర్చునిటీ అయితే ఉంటుందండి. డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఒస్తాయి. డిఫరెంట్ మ్యాచెస్ అయినా వస్తాయి. లైక్ ఏంటంటే, మీరు ఇప్పటివరకు అంటే వ్యక్తుల్ని చాలా మందిని మీట్ అయినప్పటికీ కూడా, ఈ ఫేజ్‌లో కూడా మీరేంటంటే చాలా మంది వ్యక్తుల్ని మీట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళతో మాట్లాడడం వరకు అయితే ఫస్ట్ మీరు ఛాన్స్ తీసుకోవచ్చు. బట్ ఇమ్మీడియేట్‌గా డెసిషన్ తీసుకోవడం కానీ, ఇమ్మీడియేట్‌గా చేంజెస్ కోసం ట్రై చేయడం కానీ అలాంటివైతే వద్దు. ఎందుకంటే డెఫినిట్‌గా ఈ టైంలో మీరు అలాంటివి చేసినా సరే, ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ పడడం కానీ, అవి పెండింగ్‌లో ఉండిపోవడం కానీ, అలాంటివి జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. సో, ఏది ఏమైనా సరే నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలను. రిలేషన్‌షిప్‌లో మీ స్టేటస్ ఏదైనా సరే మీరు ఈ టైంలో డెసిషన్ తీసుకోవడానికి కానీ, యాక్షన్ తీసుకోవడానికి కానీ అవ్వదు. మెయిన్ అలా చెయ్యాలి అన్నా సరే ఫస్ట్ మీకు ఆ సిట్యుయేషన్ గురించి కానీ, వ్యక్తి గురించి కానీ ఫుల్ క్లారిటీ రావాలి. వచ్చిన తర్వాత మీరేం చేసినా పర్వాలేదు. మీరు వద్దు అనుకున్నా మీ ఇష్టమే, కావాలి అనుకున్నా మీ ఇష్టమే. ఎందుకంటే మీకొచ్చిన క్లారిటీతో మీరు యాక్షన్ అనేది కరెక్ట్‌గా తీసుకుంటారు. సో, దానివల్ల మళ్ళీ మళ్ళీ కూడా సేమ్ సైకిల్ అనేది రిపీట్ అవ్వదు. ఆర్ సేమ్ ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవ్వవు. సో, అందుకే మీరేంటంటే స్లో డౌన్ అయ్యి ఏం చేసినా పర్వాలేదు కానీ, ఏదో చేసేయాలి అని చేస్తే మాత్రం చాలా ఫేస్ చేస్తారండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా ఫేస్ చేస్తున్నారు. కొంతమందైతే క్లియర్‌గా చాలా ఫేస్ చేస్తున్నారు. అందులో నో డౌట్. అండ్ కొంతమందేంటంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఏం చేయాలో. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సో, ఏది ఏమైనా సరే వ్యక్తి గురించయితే తెలుసుకోండి. ఆ వ్యక్తి మీకు కరెక్టా? కాదా? అనేది కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే ఆ వ్యక్తికి కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళు కూడా మీ గురించి అర్థం చేసుకోవడానికి కానీ, మీ గురించి తెలుసుకోవడానికి కానీ డెఫినిట్‌గా మీరే ఛాన్స్ ఇవ్వాలి. మీరు ఎప్పుడైతే కొంచెం ఓపెన్ అప్ అవుతారో వాళ్ళకి మీరేంటో అర్థమవుతది. బట్ మీరొక క్లోజ్డ్ బుక్ లాగా ఉంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు. సో, ఇలా మీరేంటంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం ఇంపార్టెంట్. అండ్ కొంతమంది నేను చెప్పాను కదా! వ్యక్తులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ఆర్ కొంతమందికేంటంటే వ్యక్తి నుంచి కాంటాక్ట్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సమ్ కైండ్ ఆఫ్ చేంజెస్ అయితే వస్తున్నాయండి. కంప్లీట్‌గా ఈ పీరియడ్‌లోని చేంజెస్ రావు, మూవ్‌మెంట్ ఉండదు అని మాత్రం అనుకోవద్దు. అన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పటికప్పుడే అన్నీ జరుగుతూ ఉంటాయి. ఏం జరగట్లేదు అంతా సేమే ఉంది అని మీకు అనిపిస్తూ ఉంటది కానీ, అప్పటికప్పుడే చాలా మార్పులొచ్చేస్తుంటాయి. అప్పటికప్పుడే మీరేంటంటే ఇలా ఉందేంటి అనే ఫీలింగ్‌తో కూడా ఉంటారు. సో, ఏది ఏమైనా సరే ఈ టైంని ఏంటంటే మీరు వైస్‌గా యూజ్ చేసుకుంటే చాలా బెనిఫిట్ అవుతారు.
అలానే నాకేంటి అవసరం, నేనైతే అంత వెయిట్ చేయలేను అనుకుంటే సిట్యుయేషన్స్ కూడా అలానే ఛాలెంజింగ్‌గా కూడా ఉంటాయి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీరు చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లోని ఎలాంటి డీవియేషన్స్ లేకుండా ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారండి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీకు రీసెంట్‌గానే ఒక క్లారిటీ వచ్చినట్టు ఉంది. అందరికీ కాదు కానీ కొంతమందికి వచ్చినట్టుంది. సో, అప్పటినుంచి ఏంటంటే మీరు ఒకే వేలో ప్రయత్నాలు చేయడం కానీ, ఒకే వేలో అంటే ముందుకు వెళ్ళడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. మేబీ మ్యాచెస్ చూస్తున్న వాళ్ళవ్వచ్చు, రిలేషన్‌లోని ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళైనా ఒక క్లారిటీ రీసెంట్ టైమ్స్‌లో తెచ్చుకున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, అలా ముందుకు వెళ్తున్నారు. అండ్ ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీరు మీ కంఫర్ట్‌ని వెతుక్కుంటున్నారు. అంటే మీరు ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారు? ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు? ఇది ఎలా డీల్ చేయాలి? ఇదైతే మీకింకా అర్థం అవ్వట్లేదు. జస్ట్ మీరేంటంటే ట్రై చేస్తున్నారు. ఈజీగా ఉండడానికి అండ్ సిట్యుయేషన్స్‌ని కూడా మరీ కాంప్లికేటెడ్‌గా కాకుండా నార్మల్‌గా ఉంచడానికి. బట్ ఎక్కడో కానీ మీకు సిట్యుయేషన్స్ ఏవి కూడా హోప్‌ఫుల్‌గా అనిపించట్లేదు. దానివల్ల మళ్ళీ మీరేంటంటే మీ హోప్స్‌ని తగ్గించుకుంటున్నారు. మళ్ళీ సేమ్ సాడ్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఇలా అయిపోయింది ఏంటనుకోని కొంచెం రిగ్రెట్ అవ్వడం కానీ, అంటే ముందుకు వెళ్తున్నారు. మళ్ళీ వెనక్కొచ్చేస్తున్నారు. మళ్ళీ ముందుకు వెళ్తున్నారు. మళ్ళీ వెనక్కొస్తున్నారు. సో, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. ఈ టైంలోనేంటంటే మీరు కొన్ని తెలుసుకోవాల్సినవి, ఇంకా మీరేంటంటే స్టడీ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇవి చేయకుండా మీరు ఎంత ముందుకు వెళ్ళినా మళ్ళీ వెనక్కే వస్తారు. అలా ఇక్కడ పరిస్థితులుంటాయండి. దానికి రీజన్ ఏంటంటే, ఈ సిట్యుయేషన్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో చాలా మంది వాళ్ళ లెసన్స్ ఇంకా నేర్చుకోలేదు. సో, లెసన్ నేర్చుకోకుండా మీరెంత ముందుకు వెళ్ళినా అది నేర్చుకునే వరకు యూనివర్స్ విడిచిపెట్టదు. సో, మీకు జరుగుతుందదే. ఏ రోజైతే మీరేంటంటే ఒక క్లారిటీతో ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ కంఫర్టబుల్‌గా ఇలానే చేంజెస్ రావాలి, లైఫ్ ఇలానే ఉండాలి అనే ఆలోచనని పక్కన పెట్టేసి మీరు రియాలిటీని అర్థం చేసుకోవడం కానీ, రిలేషన్‌షిప్ అనే కాదు ఎలాంటి సిట్యుయేషన్‌లో హార్డ్‌షిప్స్ ఉన్నా సరే, అవి ఫేస్ చేయడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండి, సో, ఉన్న ఆడ్స్ ఏంటి? అవి కూడా తెలుసుకొని, వాటిని ఫేస్ చేయడానికి రెడీ అనుకోని మీరు ముందుకు వెళ్ళిన రోజు, మీరు మళ్ళీ వెనక్కి రారండి. ముందుకే వెళ్తారు. సో, ఇది మీ పరిస్థితి. ఈ 3 మంత్స్‌లో మాత్రం ఈజీగా లైఫ్ ఉండాలి. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఈజీగా చేంజెస్ వచ్చేయాలి. ఆర్ మీ సిట్యుయేషన్స్ బెటర్ అయిపోవాలి అన్నట్టు కాకుండా రిలేషన్‌షిప్‌లో డిఫికల్టీస్ ఎక్కడున్నాయి? ఈ డిఫికల్టీకి రీజన్ ఏంటి? మీరు ఇక్కడ థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేశారు? ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉన్నారు? అసలు వ్యక్తుల గురించి మీకేం తెలుసు? వ్యక్తుల గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు? అసలు వ్యక్తులు మీకు సూట్ అవుతారా లేదా? ఇలా చాలా క్వెషన్స్‌కి మీరేంటంటే ఆన్సర్స్ వెతుక్కొని, మీరు అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్తే, ఇక్కడి నుంచి చేంజెస్ అనేవేంటంటే చాలా బెటర్‌గా అనిపిస్తాయండి మీకు. మీరేంటంటే చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. డెఫినెట్‌గా ఇక్కడ థింగ్స్ ఏంటంటే కొన్ని ఎండ్ అవుతాయి. అవి హ్యాపీగా ఎండ్ అవ్వాలా? లేకపోతే సాడ్‌గా ఎండ్ అవ్వాలా? అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటది. ఎందుకంటే అన్ని ఎండింగ్స్ కూడా గుడ్ ఎండింగ్సే ఉండవు. కొన్ని బ్యాడ్ ఎండింగ్స్ కూడా ఉంటాయి. బట్ ఏది ఏమైనా సరే మీరు చేసుకునే చాయిసెస్ అనేవి అల్టిమేట్‌గా మ్యాటర్. సో, వాటి మీద మీరు ప్రాపర్‌గా ఫోకస్ చేసి ముందుకు వెళ్తే మాత్రం డెఫినెట్‌గా మీ లైఫ్‌లోనైతే మీరు గుడ్ చేంజెస్ చూస్తారు. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఆర్ లైఫ్ ఇలానే ఉండాలి అని డెస్పరేట్‌గా కాకుండా మీరెలా ఉండాలి? మీరేం చేయాలి? ఇప్పటి వరకు ఎందుకు ఇవన్నీ జరిగాయి? సో, కొన్ని తెలుసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. తెలుసుకుంటేనే కదా! మళ్ళీ అలాంటివి జరగకుండా జాగ్రత్త పడతారు. సో, ఒకటి నేను క్లియర్‌గా చెప్తాను. కొన్ని రిలేషన్‌షిప్స్ ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అవి ఎండ్ అవ్వడానికి రీజన్ కూడా మీరే. మీరే విడిచిపెట్టేస్తే అలాంటివి ఎండ్ అయిపోతాయి. కొన్ని మాత్రం ఎండ్ అవ్వవండి. వర్కౌట్ అవుతాయి. బట్ అవేంటంటే స్లోగా వర్కౌట్ చేసే పరిస్థితయితే కనిపిస్తుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.